రోజుకు రూపాయలు 20 లక్షలు. ఒక ఎమ్మెల్యే యొక్క ఆదాయం ఎంత అంటే రోజుకు 20 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఒక కథనం వచ్చినట్టు తెలుసుకోవచ్చు. ఏదైతే ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్, ఉత్తర తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం. ఆయన గల్లాపెట్టె నింపుతున్న ఇండస్ట్రియల్ వెస్టేజ్, రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం. ఆయన గల్లాపెట్టె నింపుతున్నది ఎవరు? ఇండస్ట్రియల్ యొక్క అధికారులు, ఇండస్ట్రియల్స్ ఓనర్స్ అయితే అతను గల్లాపెట్ట నింపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ కావచ్చు, పోలీస్ మరియు రవాణా అధికారులకు కూడా సహకారం. అంటే దీనికి సంబంధించిన షేర్స్ కూడా రెవెన్యూ అధికారులకు వెళ్తా ఉంది, పోలీసులకు వెళ్తా ఉంది, రవాణా అధికారులకు కూడా వెళ్తా ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఇతర పార్టీ లీడర్లకు అందులో వాటా. ఏదైతే వాళ్ళు నోరు మెదపకుండా, ఏదైతే క్వశ్చన్ చేయకుండా మీరు ఇంత వాటా తీసుకుంటున్నారు ఇండస్ట్రియల్ నుంచి అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా నోరు కట్టి పెట్టడానికి వాళ్ళకు కూడా ఇండస్ట్రియల్స్ అనే వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు వాటాలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకే నోరు మెదపని నాయకుల అధికారాలు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడగలుగుతారు? ఎవరు క్వశ్చన్ చేయగలుగుతారండి? ఎవరు మాట్లాడలేరు కదా. డబ్బులు ఆశ చూపించిన తర్వాత మాట్లాడలేరు కదా. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం ఎంత? 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరడం లేదు. ఆయనకు ఎటువంటి వ్యాపారాలు అంటే ఇతర చాలా వ్యాపారాలు ఉంటాయి, కాన్స్టిట్యున్సీలో ఇతర రకాల వ్యాపారాలు ఉంటాయి. వాటి నుంచి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అయితే షేర్స్ వెళ్తూ ఉంటాయి. డైరెక్ట్గా కాకుండా ఇల్లీగల్గా చాలా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ పెద్ద పెద్ద వ్యాపారాల నుంచి కూడా ముడుపులు ఎక్కువ వస్తలేవట ఎమ్మెల్యేకు. దీనికి సంబంధించి పెద్ద ఆదాయం సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వెస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రియల్ వెస్టేజ్ అనే ఇండస్ట్రియల్ సంస్థ ఉందో దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో లాభాలు అయితే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎమ్మెల్యేకు వెస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. ఈ ఎమ్మెల్యేకు వెస్టేజ్ దీనికి సంబంధించి బిజినెస్ లో కూడా ఎలాంటి అర్హత లేదు. ప్లస్ ఇది ఒకటి బిజినెస్ లో తరలించే అవకాశం కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ ఇండస్ట్రియల్ వెస్టేజ్ ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ను స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఏదైతే పనికిరాని చెత్త చెదరం ఉంటుంది ఇండస్ట్రీలో, ఏదైతే మనం ఉత్పత్తి చేస్తామో ఉత్పత్తి చేసిన తర్వాత దాని నుంచి వచ్చే పనికిరాని వస్తువులు, చెత్త కావచ్చు, చెత్త చెదరం కావచ్చు, వీటిని అన్నింటినీ బయట ఏదో ఒక ఊరి బయటనో ఏదో ఒక శివారు బయటనో తొలగించి పారవేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి లారీలో కావచ్చు, ఏదైతే ట్రాక్టర్లో కావచ్చు తొలగించి వేయడానికి ఇతరు ఏం చేస్తున్నారంటే పన్ను విధిస్తున్నారట, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పన్ను. ఈ ట్రాన్స్పోర్ట్ స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతుంది. ఈ స్పెషల్ ట్యాక్స్ వల్ల అధికంగా వసూలు చేసి ఎంత రోజుకు 20 లక్షలు సంపాదిస్తున్నారట ఒక ఎమ్మెల్యే. అలాగా ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తున్నారనే చర్చ స్థానికంగా జరుగుతుంది. ఏదైతే ఆయన ట్యాక్స్ను చెల్లిస్తేనే దానికి సంబంధించి ఏదైతే వెహికల్స్ ఆ పనికిరాని చెత్తను బయటకు తీసుకెళ్తాయో, ఏదైతే ఇండస్ట్రియల్ నుంచి పరిశ్రమల నుంచి వచ్చే చెత్త చెదారాన్ని బయటకు తీసుకెళ్ళడానికి వెహికల్స్ అయితే చాలా నడుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆ పరిశ్రమ ఉన్న ఊరు దాటాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించిన పన్ను చెల్లించిన తర్వాతే ఆ ఊరు దాటిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తాను. దీనికి సంబంధించి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఎవరైతే నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడి నుండి బయటకు వెళ్ళలేవారంటాకు. ఈ తదనంతరం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి వేస్టేజ్ ని బయటకు తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే దానికి సంబంధించిన ట్యాక్స్ చెల్లించారో వాటిని అక్కడి నుంచి కదిలించకుండా కూడా అందరూ తన ఎమ్మెల్యే యొక్క అనుచరులు కావచ్చు, అక్కడ ఉన్న ఇతర పార్టీ వాళ్ళకు కూడా షేర్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా దానికి సంబంధించిన లారీస్ ని కావచ్చు, ట్రాక్టర్స్ ని కావచ్చు ఆ ఊరిని కూడా దాటించనివ్వకుండా ఆపివేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరియు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కూడా ఈ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఇతర పార్టీ నాయకులకు కావచ్చు సహకారంగా ఉంటా ఉన్నారు. వాళ్ళకు కూడా షేర్స్ వెళ్తా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఆ గ్రామంలోని ఇతర పార్టీల నాయకులు కావచ్చు, అలాగే ఏదైతే అభ్యర్థులు కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారో వాళ్ళకు కూడా ఇతర పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా వాటాలు వెళ్తూ ఉంటాయి. వాళ్ళకు వాటాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఈ 20 లక్షల సంపాదన అనేది ఎప్పుడు కూడా బయటకు రాని పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ వారు ప్రభుత్వానికి, ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి దీనికి సంబంధించి కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సగం ఎమ్మెల్యేలకు, మిగతా సగం పంపకాలకు. ఏదైతే నిత్యం వసూలు చేసే స్పెషల్ టాక్స్ లో ఏదైతే సగం ఎమ్మెల్యేలకట, సగం ఏదైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి, మరియు మిగతా సగం పంపకాలకు. సగం ఎమ్మెల్యేకి పోయి మిగతా ఏదైతే మెయిన్ లీడర్స్ ఉంటారో లేకపోతే స్థానికంగా ఎవరైతే ఇతను అతను క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, ఇతని ద్వారా మనకు ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పి కూడా కొందరు స్థానికులు ఉంటారు. బలంగా ఉన్న వాళ్ళకు కూడా వాటాలు ఇచ్చి
నోరును సైలెంట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నారని ప్రచారం ఉంది. ఏదైతే నిత్యం వసూలు చేస్తున్న ఈ స్పెషల్ ట్యాక్స్ ఏదైతే దానికి సంబంధించిన వేస్టేజ్ని బయటకు తీసుకెళ్ళడానికి ట్యాక్స్ వేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు తీసుకొని న్యాయబద్ధంగా అన్ని పార్టీల నాయకులకు కూడా షేర్స్ సమానంగా పంచుతా ఉన్నారని కూడా దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్, టాస్క్ ఫోర్స్, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు హోదాలను మేరకు నగదు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించిన పోలీసులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్న ఏదైతే కొందరు వ్యక్తులు ఉంటారు క్వశ్చన్ చేసే వాళ్ళకు కూడా సమానంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయకుండా వాళ్ళకు కూడా సమానంగా వాటాలు పంచుతా ఉన్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా తెలుస్తూ ఉంది. అందుకే ప్రాంతంలోని పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంత సాఫీగా సాగుతోందని వినికిడి. అందుకే సమానంగా షేర్స్ పంచుతున్నారు కాబట్టి అందరికీ లాభాలు ఇందులో వస్తున్నాయి కాబట్టి ఇంకెవరు నోరు మెదుపుతారండి? ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు కదా. డబ్బులు తీసుకున్నారు, అందుకే ఎవరి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పుడు బయటకు రాని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించేవారే కరువయ్యారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఏదైతే స్థానికులు ఏదైతే వేస్టేజ్ బయట తీసుకెళ్తున్న సమయంలో దానికి సంబంధించిన దుమ్ము వచ్చి వాళ్ళ ఇళ్లలోకి చేరడం, ఇట్లాంటి స్థానికులు ఏదైతే గ్రామీణ సామాన్య ప్రజలైతే ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రతి ఒక్క పార్టీ నాయకుడు షేర్లు తీసుకోవడం వల్ల వీళ్ళందరూ షేర్లు తీసుకొని సైలెంట్గా ఉండడం వల్ల దీనికి సంబంధించి ప్రశ్నించేవారు కరువయ్యారు. ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఆ చిట్టాని ప్రభుత్వానికి చెప్పేవారు కూడా కరువైపోయారు అందరూ. దీనివల్ల దాదాపు లక్షల ఆదాయాలు పొందుతున్నారు కాబట్టి ఎవరు కూడా నోరు మెదపట్లేదు అని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలు కూడా ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి.